కొరటాల శివ గారిది మాస్ ఉంటుంది అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది. మనం తీసుకున్నట్లయితే భరత్ అనే అయితేనేంటి, మిర్చి అయితేనేంటి, ప్రీవియస్గా వచ్చిన ఎన్టీఆర్ గారిది దేవరా సినిమా అయితేనేంటి, లాస్ట్లో అది డ్రగ్స్ ఆ టైప్ ఆఫ్ వస్తుంది కదా. ఆయన మాస్ ఇస్తాడు. అంటే సినిమా ప్రేమికులు, తెలుగు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది కావాలో అన్ని ఇచ్చేస్తాడు అనమాట. అంటే దాంతోపాటు ఒక మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఇస్తాడు. అలాగే బాలయ్య బాబు చూసుకున్నట్లయితే మంచి మంచి సినిమాలు తీశారు. చూసుకున్నట్లయితే మాస్ అంటేనే బాలయ్య బాబు గారు, బాలయ్య బాబు అంటే మాస్. మన కాలే గుర్తాయి, అన్నీ గుర్తాయి. ఆయన కూడా ఎన్నో డైలాగ్స్, ఆయన మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి. ఒక డాక్టరు ఏంటి, సింహాలో సినిమా అయితే ఇట్లా దాని ఓరియంటెడ్ అనమాట. వీళ్ళిద్దరు కలిసి ఇస్తే ఒక బీభత్సం అనేది ఏర్పడుతుంది. అలాగే అంటే కొంతమంది చెప్తే వింటారు అనమాట. కొంతమంది చెప్తే వినడానికి మనకు వినసొంపు ఉంటుంది. అందులో ఎవరున్నారంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలయ్య బాబు గారు. ఆయన కొట్టి చెప్పినా, తట్టి చెప్పినా, ఎలా చెప్పినా కూడా వినాలనిపిస్తుంది మనకు. వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటుంది, వినాలనిపిస్తుంది ఆయన చెప్తే. అలాంటిది వీళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా అవుతుందంటే వీఆర్ వెయిటింగ్ దట్ మూవీ.